నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముగిసిన ఇంటర్మీడియట్ పరీక్షలు, కేంద్రాల వద్ద విద్యార్థుల సందడి. 16వ తేదీ నుండి మూల్యాంకనం ప్రారంభం కానున్నట్లు డిఐఈఓ వెల్లడి. భీంపూర్ మండలం నిపాని గ్రామ శివారులో అమానవీయ ఘటన. ముళ్లపొదల్లో మగ శిశువును వదిలి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు. కప్పర్లలో విద్యుద్ఘాతంతో యువ రైతు మృతి. గ్రామంలో అలుముకున్న విషాద ఛాయలు. రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్న ఓ తపాలా అధికారి. స్వంత ఖాతాల్లోకి రైతుల డబ్బుల మళ్లింపు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన అన్నదాతలు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్లోని తన నివాసంలో ముఖ్య నాయకులతో కలిసి సమావేశమైన ఆయన ఎన్నికల సన్నద్ధతపై చర్చించారు. పార్లమెంటు ఎన్నికలపై బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు దృష్టి సారించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలో విజయ దుందుబి మోగించాలనే లక్ష్యంతో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. హైదరాబాద్లోని తన నివాసంలో పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నాయకులతో కేసీఆర్ సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షులు జోగురామన్న, బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, వేణుగోపాలాచారి, ఆత్రం సక్కు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల సన్నద్ధత, స్థానికంగా పార్టీకి ఉన్న అనుకూలత, ఇతరత్ర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సమిష్టిగా పనిచేస్తూ ఆదిలాబాద్ పార్లమెంట్లో ఘన విజయం సాధించాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇంటర్మీడియట్ పరీక్షలు గురువారంతో ముగిశాయి. చివరి రోజు పరీక్షలు పూర్తి చేసుకున్న విద్యార్థులు కేంద్రాల బయటకు వచ్చి స్నేహితులతో సరదాగా ముచ్చటిస్తూ ఉత్సాహంగా గడిపారు. పరీక్షల నిర్వహణలో ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పూర్తి చర్యలు తీసుకున్నామని, 16వ తేదీ నుండి మూల్యాంకనం ఉంటుందని డిఐఈఓ తెలిపారు. జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఫిబ్రవరి 28 నుండి మార్చి 14 వరకు పరీక్షలు కొనసాగాయి. పరీక్షల సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేపట్టింది. మొత్తం 30 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఇక ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు పూర్తి చేసుకున్న విద్యార్థులు చివరి రోజు పరీక్ష అనంతరం ఉత్సాహంగా బయటకు వచ్చారు. భవిష్యత్తుపై కొండంత ఆశలతో బయటకు వచ్చి స్నేహితులతో సరదాగా ముచ్చటించుకుంటూ ఉత్సాహంగా గడిపారు. మరోవైపు ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అనిత పలు కేంద్రాల వద్దకు వెళ్లి తమ కళాశాలలో చేరాలని కరపత్రాలను పంపిణీ చేశారు. కళాశాలలో ఉన్న సౌకర్యాలను వివరిస్తూ వాటిని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా డిఐఈఓ రవీందర్ మాట్లాడుతూ జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించినట్లు తెలిపారు. చివరి రోజు పరీక్షకు 8,717 మంది హాజరు కావాల్సి ఉండగా 7,892 మంది హాజరైనట్లు తెలిపారు. 16వ తేదీ నుండి పరీక్షా పత్రాల మూల్యాంకనం ఉంటుందని వివరించారు. నవమాసాలు మోసి కన్నబిడ్డను ముళ్లపొదల్లో వదిలి వెళ్లిపోయిన ఘటన భీంపూర్ మండలం నిపాని గ్రామ శివార్లో చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన మగ శిశువును పొదల్లో వదిలి వెళ్లగా గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. భీంపూర్ మండలం నిపాని గ్రామ శివారులో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని మహిళ ఓ మగ శిశువుకు జన్మనిచ్చింది. కన్నతల్లి ప్రేమను మరిచి ఏమాత్రం కనికరం లేకుండా ఆ శిశువును నాలా పక్కన ఉన్న ముళ్ల పొదల్లో వదిలి వెళ్లిపోయింది. అటుగా వెళ్తున్న మహిళలు శిశువు ఏడుపు విని చేరదీశారు. గ్రామానికి తీసుకువెళ్లి పాలు పట్టారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్ఐ ప్రదీప్ భీంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకుని వైద్య పరీక్షలు చేయించారు. చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ స్వామికి శిశువును అప్పగించారు. కన్న తల్లి కర్కశ ప్రేమకు ఈ ఘటన అద్దం పట్టగా తోటి మహిళలే ఆ పసి ప్రాణానికి పాలు పట్టడం చర్చనీయాంశంగా మారింది. ఎందరో
ఎందరో దంపతులు సంతానం కోసం ఏళ్లుగా ఎదురుచూస్తుంటే పుట్టిన బిడ్డను ముళ్ల పొదల్లో వదిలి వెళ్లిపోయారంటూ స్థానికులు ఆవేదన వెల్లిబుచ్చారు. ఈ విషయమై ఎస్ఐ ప్రదీప్ మాట్లాడుతూ ఓ శిశువు పెంటకుప్పల్లో ఉందన్న గ్రామస్తుల సమాచారం మేరకు గ్రామానికి చేరుకొని భీంపూర్ ఆరోగ్య కేంద్రానికి తరలించినట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు సుమారు 7:38 o'clock నిపాని సర్పంచ్ గారు ఫోన్ చేసి గ్రామస్తుడైన కోనంగే విజయ్ 24 సంవత్సరాలు నిపాని గ్రామస్తుడు చుట్టుపక్కల నిపాని శివార్లలో ఒక ఈరోజే పుట్టిన బాబు కనిపించిండు ఏడ్చుకుంటా అని సర్పంచ్ చెప్పగానే సర్పంచ్ నాకు ఫోన్ చేసిండు. నేను పోయి చూడగా అక్కడ ఒక బాబు ఈరోజే పుట్టిన బాబు శిశువు చెట్ల మధ్యలో ఏడ్చుకుంటూ ఉంటే పట్టుకొని గవర్నమెంట్ హాస్పిటల్ భీంపూర్ తీసుకొచ్చి ఆ టైంలోనే చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ అయిన ఎన్ స్వామి గారికి ఫోన్ చేయగా అతను కూడా త్వరగా రెస్పాండ్ అయ్యి భీంపూర్ హాస్పిటల్కి వచ్చి బాబుని హ్యాండ్ ఓవర్ చేసినాము. హెల్తీగా ఉన్నాడు, బాబుని చెక్ చేసినాము, బాబు హెల్తీనే ఉన్నాడు. దీంతో సంబంధించిన సెక్షన్ అప్లై చేసి కేసు చేసి మేము నిందితులను త్వరగానే పట్టుకుంటాం వాళ్ళ పేరెంట్స్. చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ స్వామి మాట్లాడుతూ శిశువును తమ సంరక్షణలో ఉంచుకున్నట్లు పేర్కొన్నారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశాల ప్రకారము శిశుగృహకు తరలించి సంబంధిత తల్లిదండ్రులకు వెతకడం కోసం మేము ప్రయత్నం చేస్తాము. ప్రస్తుతానికైతే బాబుకు సంబంధించిన ఎవరైనా ఉంటే కనుక వారు సంబంధించినటువంటి ధృవపత్రాలతో బాలసోనం శిశుగృహం మీద సంప్రదించినట్టయితే మేము వారికి ఈ బాబును అప్పగించడం జరుగుతుంది. బేలా మండలంలోని దహేగావ్, మనియార్పూర్ గ్రామాల మధ్య హైలెవెల్ బ్రిడ్జ్ వంతెన నిర్మాణ పనులను గురువారం ప్రారంభించారు. కార్యక్రమ ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ హాజరై అధికారులు, స్థానిక నేతలతో కలిసి బ్రిడ్జ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. మారుమూల గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా విశేష కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. బేలా మండలంలోని దహేగావ్, మనియార్పూర్ గ్రామాల మధ్య హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి గురువారం ఆయన భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. 7,10,00,000 రూపాయల వ్యయంతో బ్రిడ్జ్ నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ముందుగా కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేకు అధికారులు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం స్థానిక నేతలతో కలిసి నిర్మాణ పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్ఎన్బి ఈఈ నర్సయ్య, డిఏ సురేష్, మండల నాయకులు దత్తా నిక్కం, మురళీధర్ ఠాక్రే, మోరేశ్వర్, గణేష్, ఫైజుల్లా ఖాన్, సామ రూపేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ దహేగావ్, మనియార్పూర్ గ్రామస్తులు వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడేవారని అన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మండలంలోని కాప్రీ నుండి మెయిన్ రోడ్ వరకు రోడ్డు విస్తరణ కోసం 60 కోట్ల నిధులు అవసరముండగా కేంద్ర ప్రభుత్వం నుండి మొదటి విడతగా 25 కోట్లు మంజూరు చేయించామని తెలిపారు. త్వరలోని రోడ్డు నిర్మాణ పనులను సైతం ప్రారంభిస్తామని పేర్కొన్నారు. బేలా మండలంలోని మనియార్పూర్ నుండి దహేగావ్ మధ్యన ఉన్నటువంటి ఈ మనియార్పూర్ ఒక చిన్న వాగు, ఈ నాలా దగ్గర బ్రిడ్జ్ లేని కారణంగా ప్రతి వర్షాకాలం వరదలు వచ్చినప్పుడల్లా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలంతా కూడా ఇబ్బంది కావడం, రాకపోకలకు తీవ్రంగా అంతరాయం కలగడం, 7,10,00,000 రూపాయలతో మంజూరైనటువంటి హై లెవెల్ బ్రిడ్జ్కు ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం, ఈ ప్రాంతం ఎక్కడ కూడా రవాణా వ్యవస్థలో ఇబ్బంది లేకుండా ఈ బ్రిడ్జ్ నిర్మాణం తర్వాత వర్షాకాలం కూడా ఎంత వర్షాలు పడ్డా ఎన్ని వరదలు వచ్చినా కూడా రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఈ యొక్క హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ కాప్రీ నుండి బేలా వరకు దాదాపు 60 కోట్ల రూపాయల నిధులు అవసరం ఉన్నా కూడా మొదటి విడతగా 25 కోట్ల రూపాయలు సెంట్రల్ రోడ్ ఫండ్స్లో మంజూరు కూడా రావడం జరిగింది. ఆదిలాబాద్ పట్టణంలో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 5 రోజుల వ్యవధిలో 5 చోట్ల దొంగతనాలు చేసిన ముఠాను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ జీవన్ రెడ్డి పాల్గొని కేసు వివరాలను వెల్లడించారు. పట్టణంలో వరుస చోరీలకు పాల్పడిన దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల శివాజీ చౌక్లోని మారెమ్మ తల్లి ఆలయంలో జరిగిన దొంగతనంతో పాటు మరో 4 చోట్ల దొంగతనం చేసిన ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 7 నుండి 11వ తేదీ వరకు 5 రోజుల్లో 5 చోరీలు చేసిన 4గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
వీరిలో 3 పాత నేరస్తులే ఉన్నట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. బుధవారం రాత్రి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ పాల్గొని కేసు వివరాలను వెల్లడించారు. పట్టణానికి చెందిన మహమ్మద్ మోయిజ్, మద్గూర్ రతన్, అబ్దుల్ ఫయాజ్, సయ్యద్ సుల్తాన్లు ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడ్డారని ఈ సందర్భంగా డీఎస్పీ తెలిపారు. బుక్తాపూర్, మారెమ్మ దేవాలయం, టీచర్స్ కాలనీ, గాయత్రి నగర్ నివాస గృహాలలో తాళాలు వేసి ఉన్న ఇళ్లలో, తాంసీ బస్టాండ్ వద్ద కిరాణా దుకాణంలో చోరీలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. కిరాణా దుకాణంలో చోరీ చేసిన నూనె డబ్బాలు, ఇతర సామాగ్రిని సయ్యద్ సుల్తాన్ ఆటోను ఉపయోగించుకొని ఇంట్లో దాచారని తెలిపారు. ప్రత్యేక పోలీసు బృందం చాకచక్యంగా వ్యవహరించి వారిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు. నిందితుల నుండి 59,500 రూపాయల నగదు, 6 తులాల 1 గ్రాము బంగారం, 17 తులాల 3 గ్రాముల వెండి ఆభరణాలు, నూనె డబ్బాలు, చోరీకి ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ముఠాను అదుపులోకి తీసుకోవడంలో కీలక పాత్ర పోషించిన పోలీసులకు నగదు రివార్డులను అందించారు. సమావేశంలో సిఐ అశోక్, ఫణిధర్, ఎస్ఐ జీబీ రమణారెడ్డి, విష్ణువర్ధన్, నరేష్, సుధాకర్ రెడ్డి, ఆర్ఎస్ రమేష్, ప్రవీణ్, కరీం, రమణయ్య, హనుమంతు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మహమ్మద్ మొయిజ్ 28 ఇయర్స్, ఇతని న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీ ఆదిలాబాద్. ఈ మహమ్మద్ మొయిజ్ అనే వ్యక్తి ఇతనిపై ఆల్రెడీ డీసీ షీట్ ఉంది, డోసియర్ క్రిమినల్ షీటు ఆదిలాబాద్ 2 టౌన్లో ఉన్నది. ఇతడు ఇప్పటి వరకు మన ఆదిలాబాద్ డిస్టిక్లో 53 ప్రాపర్టీ అఫెన్స్లో ఇన్వాల్వ్ అయ్యాడు. 53 కేసులలో 17 కేసులలో ఇంతకుముందే కన్విక్షన్ అయి ఉన్నది. ఇతనికి కన్విక్షన్ అయినప్పటికీ ఇతడు ఎలాంటి మారకుండా మొన్ననే జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. ఇతడు 6th రోజు జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఈ ప్రాపర్టీ అఫెన్స్లు రిపీటెడ్గా మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇంకా రతన్, మాట రతన్ అని చెప్పి ఇతడు కూడా ఓల్డ్ ప్రాపర్టీ అఫెండర్. ఇతనిపై 30 కేసులు ఉన్నాయి ఆల్రెడీ ప్రాపర్టీ అఫెన్స్లో. 7 కేసుల్లో కన్విక్షన్ కూడా అయింది. జైలు శిక్ష కూడా వీళ్ళిద్దరికి పడ్డది ఇంతకుముందు చాలా కేసుల్లో. పడ్డప్పటికీ వీరు ఆ దొంగతనాన్నే వృత్తిగా ఎన్నుకొని జైలుకి వెళ్ళి బయటకు రావడము, మళ్ళీ తాళమేసి ఉన్న ఇళ్లను లాక్ బ్రేక్ చేయడము, టెంపుల్స్ కూడా లాక్ బ్రేక్ చేయడం, దొంగతనం చేయడం, ఇది గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు వీళ్ళు. అయితే ఈ 5 కేసులు కూడా ఇదే ముఠా ఈ దొంగతనంలో పాల్పడి ఉన్నదని చెప్పి మేము చాలా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మా టెక్నికల్ ఎవిడెన్స్ ఇదంతా పరిశీలించిన తర్వాత మేము గమనించడం జరిగింది. ఈరోజు ఈ 4గురిని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా A1 మహమ్మద్ మొయిజ్, A2 మాడే వడ్గురే రతన్, A3 అబ్దుల్ ఫయాజ్, A4 సయ్యద్ సుల్తాన్. ఈ ఫయాజ్పై కూడా ఇంతకుముందు ఒక 2-3 ప్రాపర్టీ కేసులు ఉన్నాయి. ఈ సుల్తాన్ మాత్రం ఈ దొంగతనానికి ఈ ఆటో, తన యొక్క సొంత ఆటోను ఆ రోజు తీసుకుపోయి తాంసీ బస్టాండ్లో వీళ్ళు దొంగతనం చేయడానికి వాళ్ళకు ఫెసిలిటీ కల్పించడం జరిగింది. ఆ దొంగతనం చేసిన తర్వాత ఆ మెటీరియల్ కూడా తన ఆటోలో పెట్టి తన ఇంట్లో దాచిపెట్టడం జరిగింది. ఈరోజు 4గురిని అరెస్ట్ చేసి ఆనరబుల్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఆనరబుల్ మేజిస్ట్రేట్ గారు జైలు పంపడం జరిగింది. రైతుల అమాయకత్వాన్ని ఆసరగా తీసుకుని వారికి కుచ్చుటోపీ పెట్టి పరారైన ఓ తపాలా అధికారి అక్రమ భాగోతం తాజాగా వెలుగుచూసింది. మోసపోయిన రైతులు గురువారం తపాలా శాఖ ప్రధాన కార్యాలయంలో ఇదే విషయమై అసిస్టెంట్ పోస్టల్ సూపరింటెండెంట్ పుష్పేందర్కు వినతి పత్రం అందించి న్యాయం చేయాలని కోరారు. రైతుల డబ్బులను సొంత ఖాతాలోకి మళ్లించుకున్న ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని, తమ డబ్బులు ఇప్పించాలని బాధిత రైతులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. బహిరంగ మార్కెట్లో ధర లేకపోవడంతో జిల్లా రైతులు తమ పత్తిని సీసీఐకి విక్రయించారు. ఆధార్ అనుసంధానంతో కొనుగోళ్లు జరపడంతో డబ్బులను ఆయా బ్యాంకు ఖాతాల్లో ఆన్లైన్ జమ చేశారు. ఇందులో పలువురు రైతుల డబ్బులు పోస్టాఫీస్ ఖాతాల్లో జమ అయ్యాయి. ఒక్క రోజులో పోస్టాఫీస్ ఖాతా నుంచి 10,000కు మించి తీసుకునే అవకాశం లేకపోవడంతో జమైన డబ్బులను ఇతర బ్యాంకు పొదుపు ఖాతాల్లో ట్రాన్స్ఫర్ చేయాలని సంబంధిత రైతులు హెడ్ పోస్టాఫీస్లోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు అధికారిని సంప్రదించారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరగా చేసుకున్న సదరు అధికారి రైతుల పోస్టాఫీసు ఖాతాల్లో జమైన డబ్బులను వారు సూచించిన ఖాతాల్లోకి కాకుండా ఓటీపీ, బయోమెట్రిక్ల ద్వారా తన సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. రైతుల డబ్బులు కావాలని నిలదీయడంతో రేపు మాపంటూ సమాధానమిస్తూ కాలం వెళ్లదీశారు. 2 నెలల పాటు సదరు అధికారి వెంట తిరిగిన పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా కొందరికి తన సొంత ఖాతా నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడంతో అక్రమం వెలుగు చూసింది. ఈ విషయమై తపాలా శాఖ అసిస్టెంట్ సూపరింటెండెంట్ పుష్పేందర్ కుమార్ మాట్లాడుతూ రైతుల ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారులకు విచారణ అంశాన్ని నివేదిస్తామని తెలిపారు.
ఆదిలాబాద్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా గూడెం నగేష్ను అధిష్టానం ప్రకటించింది. ఇటీవల పార్టీలో చేరిన ఆయన వైపే మొగ్గు చూపిన అధిష్టానం పార్టీలోని పలువురు సీనియర్ల అభ్యంతరాలను సైతం పక్కన పెట్టడం బీజేపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా గూడెం నగేష్ను అధిష్టానం ప్రకటించింది. 3 రోజుల కిందట బీఆర్ఎస్ నుండి బీజేపీ పార్టీలో చేరిన ఆయనకు టికెట్ కేటాయించడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు అభ్యర్థిత్వాన్ని పక్కన పెట్టి తాజాగా పార్టీలో చేరిన మాజీ ఎంపీ గూడెం నగేష్ వైపు అధిష్టానం మొగ్గు చూపింది. సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుతో పాటు మాజీ ఎంపీ రాథోడ్ రమేష్, బోత్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ తదితరుల అభ్యర్థిత్వాలను సైతం పరిగణలోకి తీసుకోలేదు. అయితే గూడెం నగేష్కు టికెట్ కేటాయించడంపై స్వంత పార్టీ నేతలే అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ విషయమై పార్లమెంటు నియోజకవర్గ కీలక నేతలు ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నెల 11వ తేదీన బీఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డితో సహా పార్టీ పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్న గారి భూమయ్య నేతృత్వంలో నిర్మల్, కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాల పార్టీ అభ్యర్థులు పలువురు కీలక నేతలు ఢిల్లీకి వెళ్లి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయినప్పటికీ వాటిని అధిష్టానం పెద్దగా పట్టించుకోలేదు. ఆదివాసీ నేతకే టికెట్ ఇవ్వాలని భావిస్తే ఏళ్లుగా జెండా మోసిన నేతలు చాలామంది ఉన్నారని నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అయినప్పటికీ వారి అభ్యంతరాలను పక్కన పెట్టి గూడెం నగేష్ వైపే పార్టీ అధిష్టానం మొగ్గు చూపింది. దీంతో టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న 42 మంది ఆశావాహుల భవితపై సందిగ్ధత నెలకొంది. ఇక చివరి నిమిషం వరకు టికెట్ తనకే వస్తుందన్న నమ్మకంతో ఉన్న సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు సైతం భవిష్యత్ కార్యాచరణపై తన స్నేహితులతో చర్చలు జరుపుతున్నారు. సిట్టింగ్లకే తిరిగి టికెట్ ఇస్తామని సాక్షాత్తు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించినప్పటి నుండి మరింత నమ్మకంతో ఉన్న ఆయన ఎన్నికల కార్యాచరణ ప్రారంభించారు. అయితే చివరి నిమిషంలో పార్టీలో చేరిన గూడెం నగేష్కు టికెట్ ఖరారు కావడంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇక ఎంపీ సోయం బాపురావు భవితవ్యం ఏమిటనేది 2-3 రోజుల్లో వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విద్యుత్ షాక్తో యువ రైతు మృతి చెందిన ఘటన గురువారం తాంసీ మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని కప్పర్ల గ్రామానికి చెందిన యువ రైతు మల్లెల అక్షయ్ ఉదయం తన పంట చేనులోకి వెళ్లి పని చేస్తుండగా పంట రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. కొంత దూరంలోనే మృతుని తండ్రి పొలం పనులు చేసుకుంటూ ఉండగానే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గమనించిన స్థానికులు హుటాహుటిన పోలీసులకు సమాచారం చేరవేశారు. చేతికంది వచ్చిన కొడుకు అకాల మరణంతో బాధిత కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అక్షయ్కి గత ఏడాది వివాహం జరగగా 9 రోజుల క్రితమే వారికి పాప జన్మించింది. పొలం పనుల్లో తండ్రికి చేదోడు వాదోడుగా ఉండే అక్షయ్ మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపించారు. యువ రైతు తనువు చాలించడంతో గ్రామస్తులు సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ శివరాం ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. మృతుని తండ్రి దివాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. తాంసీ మండలం కప్పర్ల గ్రామంలో స్థానిక యువత విరాళాలను సేకరించి నిర్మించిన గ్రంథాలయాన్ని గురువారం లాంఛనంగా ప్రారంభించారు. శిక్షణ సహాయ కలెక్టర్ వికాస్ మెహతో కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరై గ్రామ యువతకు అభినందనలు తెలిపారు. విరాళాల సేకరణతో గ్రంథాలయ నిర్మాణం చేపట్టి ఇతర గ్రామాలకు కప్పర్ల గ్రామం ఆదర్శంగా నిలిచిందని శిక్షణ సహాయ కలెక్టర్ వికాస్ మెహతా అన్నారు. గురువారం తాంసీ మండలంలోని కప్పర్ల గ్రామంలో స్థానిక యువత ఆధ్వర్యంలో 8 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రంథాలయాన్ని ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అంతకుముందు గ్రామ పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గ్రామ యువతను ప్రత్యేకంగా అభినందించారు. గ్రంథాలయంలోని వసతులను పరిశీలించారు. విరాళాలు అందిన తీరును తెలుసుకొని అభినందనలు తెలియజేశారు. అనంతరం అసిస్టెంట్ కలెక్టర్ను షాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రాజు, ఎంపీటీసీ భాగ్యలక్ష్మి, ప్రత్యేకాధికారి రవీందర్లతో పాటు నాయకులు, యువత, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిక్షణ సహాయ కలెక్టర్ వికాస్ మెహతా మాట్లాడుతూ విరాళాలను సేకరించి స్థానిక యువత గ్రామంలో గ్రంథాలయం నిర్మించుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇతర గ్రామాల యువతకు వీరు ఆదర్శంగా నిలుస్తారని తెలిపారు. గ్రంథాలయానికి కావలసిన పుస్తకాలు సమకూర్చేందుకు తన వంతు కృషి చేస్తానని భరోసా కల్పించారు. చాలా మంచిగా కార్యక్రమం ఉంది. ఇది ఒక మంచి ఉదాహరణ కూడా ఉంది. వేరే విలేజ్లో వేరే జనాలు కూడా నేర్చుకుంటారు. इस उदाहरण से सीख सकते हैं. जैसा कि हम लोग जानते हैं कि जन भागीदारी से ये बना गया है. गवर्नमेंट सपोर्ट इसमें गवर्नमेंट सपोर्ट की भी दरकार इनको नहीं पड़ी. लार्जली इन्होंने खुद के प्रयासों से डोनेशंस के थ्रू जन भागीदारी कार्यक्रम के थ्रू इन्होंने इस्टेब्लिश किया. पब्लिक लाइब्रेरी मूवमेंट जो है वी सी दैट केरला में
सबसे पहले ये स्टार्ट हुआ और आज जानते हैं केरला देश का सबसे ज़्यादा एजुकेटेड स्टेट है। 90% से ज़्यादा वहाँ पे लिटरेसी रेट्स है। वहाँ के लोग एंटरप्रेन्योर्स हैं, वहाँ के लोग व्यवसायों में कार्यरत। तो इस तरह से देखा जाता है कि द बेस द फाउंडेशन టు ప్రాస్పెరిటీ, ఫౌండేషన్ టు అభివృద్ధి కోసం ఫౌండేషన్ ఇది ఉంది. లైబ్రరీస్, పబ్లిక్ లైబ్రరీస్. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక బార్ అసోసియేషన్ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న అనంతరం మహిళా న్యాయవాదులను శాల్వాలతో ఘనంగా సత్కరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. గురువారం స్థానిక బార్ అసోసియేషన్ కార్యాలయంలో మహిళా న్యాయవాదులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మహిళా న్యాయవాదులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పలువురిని శాలువాలతో ఘనంగా సత్కరించి వారి సేవలను కొనియాడారు. అసోసియేషన్ అధ్యక్షులు ఎండ్రాల నగేష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు గురువారం ధర్నా నిర్వహించారు. స్థానిక తెలంగాణ తల్లి కూడలి వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన నేతలు కేంద్రం విధానాలను ఎండగట్టారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు గురువారం ఆందోళన చేపట్టారు. స్థానిక తెలంగాణ తల్లి కూడలి వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ధర్నాలో నాయకులు సుభాష్, నర్సింగ్, దేవిదాస్, హరీష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన హామీలను బీజేపీ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలన్నారు. కార్మికులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని పేర్కొన్నారు. ప్రజా, కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను విడనాడాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే కార్మిక రంగాలకు సంబంధించిన 44 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొస్తుందో దాన్ని రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 అమలు చేయాలని, రైతులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని, అదేవిధంగా నల్ల చట్టాలు తీసుకొచ్చి రద్దు చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని, కనీస మద్దతు ధరని ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ రాజహర్షి షాను కలెక్టర్ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ను శాల్వాతో సత్కరించి అభినందనలు తెలిపారు. స్థానిక కొమ్రంభీం కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను పాలనా అధికారికి వివరించి వినతి పత్రం అందజేశారు. సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా ఇందిరమ్మ కాలనీకి వెళ్లే దారిలో గల పశువధశాల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. జైనత్ మండల మార్కెట్ యార్డ్లో రైతుల సౌకర్యార్థం పాయల్ శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరై అన్నదానం ప్రారంభించారు. సోయాబీన్ పంట కొనుగోళ్లు జరుగుతున్న నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చే రైతుల ఆకలి తీర్చడానికి అన్నదానం ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. ఈ విషయమై గతంలో పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేదని, కనీసం ఇక నుండైనా రైతులకు భోజనం, స్వచ్ఛమైన మంచినీరు అందుబాటులో ఉంచాలని కోరారు. రైతుల వెంట వచ్చే మూగజీవులకు తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు రామ్దాస్, రాకేష్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, అశోక్, రమేష్, భూమన్న తదితరులు పాల్గొన్నారు. కారల్ మార్క్ వర్ధంతి కార్యక్రమాన్ని గురువారం స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. కారల్ మార్క్స్ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళి సమర్పించిన నేతలు ఆయన చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు. శ్రామిక వర్గం దోపిడీకి గురవుతున్న తీరును వివరించి దోపిడీ వ్యవస్థ నిర్మూలనకు మార్గం చూపిన మహనీయుడు కారల్ మార్క్స్ అని సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. కారల్ మార్క్స్ 141వ వర్ధంతిని గురువారం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా కారల్ మార్క్స్ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళి సమర్పించారు. కార్యక్రమంలో నాయకులు బండి దత్తాత్రి, మంజుల, గంగన్న, ఆత్రం కిష్టన్న, అగ్గిమల్ల స్వామి, పొచ్చన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ 150 ఏండ్ల కిందటే కార్మిక వర్గం హక్కుల కోసం కారల్ మార్క్స్ పోరాడారని అన్నారు. సమాజంలో అసమానతలకు కారణం శ్రమ దోపిడీ అని గుర్తించి దోపిడీని విముక్తి చేసే అన్ని రకాల అసమానతల నుండి విముక్తి లభిస్తుందని పోరాటం చేశారని పేర్కొన్నారు. కార్మిక వర్గ రాజ్య స్థాపనకు కమ్యూనిస్టులు, కార్మికులు మార్క్స్ చూపిన బాటలో పయనించటమే ఆయనకు అందించే నిజమైన నివాళి అవుతుందని అన్నారు. ఆయన చెప్పినటువంటి అనేక కొటేషన్లు, మాటలు మనం గమనిస్తే అర్థమవుతుంటుంది. ఆయన కన్నా ముందు అనేక తత్వవేత్తలు కానీ సమాజాన్ని రకరకాలుగా అధ్యయనం చేశారు. కానీ ఆయన చెప్పిన మాట ఏంటంటే సమాజాన్ని అధ్యయనం చేయడం కాదు, ఈ సమాజాన్ని మార్చడం కావాలి అని చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి కారల్ మార్క్స్. ఈ సమాజం ఈ స్థితిలో ఉండడానికి కారణము దోపిడీ వ్యవస్థ అని చెప్పాడు. దోపిడీ వ్యవస్థనే అసలు కారణం ఈ అన్ని రకాల అసమానతలకు. కులం కానీ, మతం పేరుతో దోపిడీ కానీ, మహిళల దోపిడీ కానీ, అసమానతలు ఇవన్నీ ఉన్నాయని అంటే కేవలం శ్రామిక దోపిడీ మాత్రమే అని చెప్పాడు. ఈ శ్రామిక దోపిడీని విముక్తి చేస్తే ఇవన్నీ కూడా విముక్తి పొందుతాయని చెప్పాడు. అందుకనే ప్రపంచ కార్మికులారా ఏకం కండి, పోరాడితే పోయేది లేదు, బానిస సంఖ్యలు తప్ప అని చెప్పి ఆయన 23 సంవత్సరాల వయసులో ఉండగానే 1848లో కమ్యూనిస్ట్ మేనిఫెస్టోను రాసి ప్రపంచ కార్మికులారా ఏకం కండి, పోరాడితే పోయేది లేదు, బానిస సంఖ్యలు తప్ప అని చెప్పి పిలుపునిచ్చారు. మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో సంబరాలు జరిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన నేతలు కార్పొరేషన్కు అత్యధిక బడ్జెట్ను కేటాయించాలని కోరారు. మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం సంబరాలు జరుపుకున్నారు. పట్టణంలోని కొమరం భీం చౌరస్తా వద్ద నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు మల్యాల మనోజ్, మోతే బారిక్రావు, నక్క రామ్దాస్, సరోజ, లింగంపల్లి ప్రసన్నకుమార్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్యాల మనోజ్ మాట్లాడుతూ మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్పొరేషన్కు అత్యధిక బడ్జెట్ను కేటాయించి అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, అలాగే మా మాదిగ ముద్దుబిడ్డ హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారికి, అలాగే మరి జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు సీతక్క గారికి, మరి మా యొక్క జేఏసీ ఆధ్వర్యంలో మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు మరి ఈరోజు మేము పాలాభిషేకం చేసి వారికి ప్రత్యేకంగా మా యొక్క రాష్ట్ర జిల్లా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తాంసీ మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు వీడుకోలు సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా కార్యక్రమ అతిథులు శ్రీ సరస్వతీదేవి చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు జరిపి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం పలువురు విద్యార్థుల సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తోటి విద్యార్థుల కేరింతలు, చప్పట్ల నడుమ విద్యార్థులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం 10వ తరగతి విద్యార్థులకు వీడుకోలు పలికారు. పాఠశాల హెచ్ఎం, మండల విద్యాధికారి శ్రీకాంత్, ఉపాధ్యాయులు పవన్, సంతోష్ కుమార్, అమరేందర్, శ్రీనివాస్, ఉమామహేశ్వర, సుజాత, రంజన తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ శ్రీకాంత్ మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో ఆందోళనకు గురి కాకుండా మానసిక ప్రశాంతతతో పరీక్షలు రాయాలని సూచించారు. ఉన్నత లక్ష్యాలను సాధించేలా ప్రణాళికాబద్ధంగా చదవాలని, తద్వారా ఉన్నత స్థానాలను అధిరోహించాలని దిశానిర్దేశం చేశారు. 10వ తరగతి పరీక్షలకు వెళ్తున్న శుభ సందర్భంలో 9వ తరగతి విద్యార్థులు ఇస్తున్నటువంటి ఆత్మీయ వీడుకోలు సమావేశానికి ఈరోజు వేదికను ఏర్పాటు చేసుకున్నాం. ఇందులో విద్యార్థులు చక్కగా చదువులో రాణించాలని, వారి ఉజ్వలమైన భవిష్యత్తు కోసం ఇది తొలిమెట్టుగా పరిగణించి మంచి మార్కులతో విజయం సాధించాలని, పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని వారి యొక్క తల్లిదండ్రులకు, అదేవిధంగా పాఠశాలకు పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాం. తలమడుగు మండలం కుచలాపూర్ గ్రామంలోని శ్రీ సాయిబాబా ఆలయ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకొని గురువారం పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి ప్రపత్తుల నడుమ చేపట్టారు. శ్రీ సాయిబాబా 28వ ఆలయ వార్షికోత్సవం సందర్భంగా గత 3 రోజుల నుంచి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
కాగా గురువారం వేడుకల ముగింపును పురస్కరించుకుని ఉదయం నుండి సాయిబాబాకు ప్రత్యేక అభిషేకం జరిపారు. ఆలయ ప్రాంగణంలో భాగవత సప్తాహ నిర్వహించారు. అదేవిధంగా శివపార్వతుల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరపడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. చుట్టుపక్కల గ్రామాల నుండి తరలివచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు జరిపారు. వేడుకల్లో భాగంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. బోధ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు నల్లదేవన్న, ఉపాధ్యక్షులు గీస మల్లయ్య, కోశాధికారి దారుట్ల విజయ్, మాజీ సర్పంచ్ దేవరావు, కళ్యాణం రాజేశ్వర్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు విశాల్ శర్మ మాట్లాడుతూ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా చేపట్టిన కార్యక్రమాల తీరును వివరించారు. సాయిబాబా ఆశీస్సులతో గ్రామ ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షించారు. 1996 మార్చి 3న స్థాపించినటువంటి సాయిబాబా ఆలయ 28వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మా గ్రామం ఒక పండుగ వాతావరణంగా ఏర్పడింది. ఇందులోనే భాగంగా 4 రోజుల పాటు ఎల్లమ్మ ఆట, అదేవిధంగా 7 రోజుల పాటు సప్తాహ రూపంలో శ్రీమద్ భాగవత సప్తాహ కార్యక్రమం జరిగింది. 10వ తరగతి పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులు ఒత్తిడిని జయించాలని జిల్లా పొగాకు నియంత్రణ విభాగం క్లినికల్ సైకాలజిస్ట్ శ్రీకాంత్ సూచించారు. గురువారం పట్టణంలోని ప్రభుత్వ కొలాం ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షల సన్నద్ధతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఒత్తిడిని తట్టుకోవాలంటే పరీక్షల సన్నద్ధతపై స్పష్టత ఉండాలన్నారు. కఠినమైన పాఠ్యాంశాలను చదివేటప్పుడు ఉపాధ్యాయుల సలహాలు తీసుకోవాలని సూచించారు. జీవితంలో ఎదురయ్యే ప్రతి పరీక్ష కఠినంగానే కనిపిస్తుందని, కఠినం అనే ఆలోచనను మనసులో నుంచి తీసేయాలన్నారు. ప్రణాళికబద్ధమైన సన్నద్ధతతో అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చన్నారు. యోగా, వ్యాయామం, పౌష్టికాహారాన్ని తీసుకోవడం ముఖ్యమన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నారాయణరావు, సిబ్బంది సురేందర్, మధుకర్, పొగాకు నియంత్రణ విభాగం సోషల్ వర్కర్ చిరంజీవి, విద్యార్థులు పాల్గొన్నారు. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ సెల్స్ చనిపోతాయి. మీరు ఒక చాక్లెట్ కొనండి, కొని ఇక్కడ వేసుకొని పడుకోండి, లేకపోతే ఒక క్లాస్ పెట్టి ఇక్కడ పెట్టుకోండి. 3 గంటల తర్వాత ఆ చాక్లెట్ ఇయ్యండి. ఇక్కడ మీకు ర్యాష్ అయిపోతుంది, రఫ్ అవుతుంది. అది మళ్ళీ రేపటికి ఏమవుతుంది? నార్మల్ అయిపోతుంది. చాక్లెట్ రేపటికి ఏమవుతుంది? నార్మల్, స్మూత్ అయిపోతుంది. అది ఎట్లా అయింది? ఇక్కడ చనిపోయిన సెల్స్ ఉంటాయి కదా, వాటిని మన బ్రెయిన్ ఏం చేసింది? ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రి డయాలసిస్ కేంద్రంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. డాక్టర్ మహేందర్, కపిల్, నర్సింగ్ సిబ్బంది, విమల, సాజిద్, సుభాష్లతో పాటు డయాలసిస్ ఇన్ఛార్జ్ మహమ్మద్ అత్తర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఉపేందర్ మాట్లాడుతూ కిడ్నీ వ్యాధిగ్రస్తులు ప్రతినిత్యం పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలన్నారు. ప్రతి కిడ్నీ రోగికి ఉచిత బస్ పాస్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు పాటిస్తే కిడ్నీ వ్యాధుల నుండి దూరంగా ఉండవచ్చని పేర్కొన్నారు. అంకోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మామిడిగూడ బాలికల హాస్టల్లో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు పంపిణీ చేశారు. హాస్టల్ ప్రాంగణంలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, చిన్నపాటి అనారోగ్య లక్షణాలు కనిపించినా వైద్యులను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు బొమ్మెత సుభాష్, పవర్ ప్రేమ్ సింగ్, ఇందుబాయి, ఆశా, రుక్మిణిబాయి, ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ సుగుణ, ఏఎన్ఎం కామేశ్వరి తదితరులు పాల్గొన్నారు. మార్చి 15 నుండి ఏప్రిల్ 31వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పీడిత ప్రజల ముక్తి ప్రదాతల జన్మదిన ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు అగ్గిమల్ల గణేష్ పేర్కొన్నారు. స్థానిక R&B గెస్ట్ హౌస్ ఆవరణలో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. మహనీయుల ఆలోచనలను, ఆశయాలను బతికించేందుకు ఉద్యమిస్తున్నటువంటి నాయకుడు ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ అని ఈ సందర్భంగా అగ్గిమల్ల గణేష్ అన్నారు. బీసీ, ఎస్టీ, మైనారిటీ సమాజంలో రాజ్యాధికార చైతన్యం నింపుతున్నారని పేర్కొన్నారు. విశారదన్ మహారాజ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు రాజేశ్వర్, దర్శనాల అశోక్, నవీన్, సురేష్, సాయి కుమార్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముగిసిన ఇంటర్మీడియట్ పరీక్షలు, కేంద్రాల వద్ద విద్యార్థుల సందడి. 16వ తేదీ నుండి మూల్యాంకనం ప్రారంభం కానున్నట్లు డిఐఈఓ వెల్లడి.
భీంపూర్ మండలం నిపాని గ్రామ శివారులో అమానవీయ ఘటన. ముళ్లపొదల్లో మగ శిశువును వదిలి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు. కప్పర్లలో విద్యుద్ఘాతంతో యువ రైతు మృతి. గ్రామంలో అలుముకున్న విషాద ఛాయలు. రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్న ఓ తపాలా అధికారి. స్వంత ఖాతాల్లోకి రైతుల డబ్బుల మళ్లింపు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన అన్నదాతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.